దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కుత్బుల్లాపూర్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలోని అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్నాము. ఈ టెంపుల్కు సంబంధించి ద్వితీయ వార్షికోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాన పూజారి గారు సాయి కుమార్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. पर्याप्यायनन्तरायाय सर्वस्वमोदिराजनमुत्तमहार्भवति सर्वस्याप्यै सर्वस्वजित्ते तेनाप्नोति सर्वं जयते शतञ्जीव जगदावद्धानैक्यविनिगमा भवति शतमितिगन्धेभ्यमाय मनोरमणावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः राजद्वारे राजमुखे सर्वत्र दिग्विजयता फलसिद्धिरस्तु అది ఏంటంటే వీళ్ళు ముందుగానే మన పంచలోహాలతో స్వామిని చేస్తున్నామని చెప్పి అన్ని కాలనీలు కూడా పబ్లిసిటీ చేసి బంధువులకి, స్నేహితులకి అందరికీ చెప్పారు. ఎవరు ఇచ్చేది వాళ్ళు ఇచ్చారు. వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు, రాగి ఇచ్చారు, ఇట్లా లోహాలన్నీ ఇచ్చారు. ఆ లోహాలన్నీ కూడా తీసుకొచ్చి ఈ ఆలయ ప్రాంగణంలోనే పుట్టం పోసారు. పుట్టం పోసి ఇక్కడి నుంచి చక్కగా ముద్ద తీసుకొచ్చి స్వామి రూపాన్ని చేశారు. అది ఎంత అదృష్టం. మరి మన ఇంట్లో సపోజ్ 100 గ్రాములు వెండి ఉందనుకోండి, స్వామి విగ్రహం పోస్తున్నారు కదా అని చెప్పి తీసుకొచ్చి, లేదా రాగి ఉంటే రాగి, ఇత్తడి ఉంటే ఇత్తడి, ఏ లోహం ఉంటే ఆ లోహం పరిపూర్ణంగా తీసుకొచ్చి అన్ని వేల చేతులు కలిసినాయి కాబట్టి స్వామి ఈ రోజున అద్భుతంగా వెలిగిపోతున్నారు. మనం కోరుకునేది ఒక్కటే, సమస్తాపరాధ రక్షక భగవాన్. అంటే ఎన్ని అపరాధాలైనా సరే రక్షించేడు బంగారు తండ్రి స్వామి. ఆ చిన్న స్వామి మణికంఠుడు అంటారు కానీ భూతనాథుడు. ఆ భూతనాథుడు ఎన్ని కష్టాలు, ఎటువంటి కష్టమైనా కూడా నేను తీరుస్తానంటాడు నన్ను కొలిస్తే. మరి అదే నమ్మకం 41 రోజుల దీక్ష అని మిగతా వాళ్ళకి, దీక్ష చేయని వాళ్ళకి ఇక్కడికి వచ్చి చేసుకుంటే చాలు అంటాడు. రండి అంటాడు అందరిని, అంతే. ఆయన ఈ ఏకశిల తీసుకొచ్చారు కావాలని. అట్లా చాలా చోట్ల ఏంటంటే పడికిను గర్భగుడికి సంబంధం ఉండదు, కానీ ఇక్కడ ఏకశిల దొరకటం వల్ల ఆ శిలని గుడికే దీనికి దగ్గర చేయటం జరిగిందనమాట. ఇది ఇక్కడ ప్రత్యేకత. చాలా చోట్ల ఏంటంటే పడి పక్కకి పెట్టేస్తారు. ఇక్కడ ఏకశిల మీదే పడిమెట్లు తీసుకుంటూ వచ్చారు. ఈ పడిమెట్లు అట్లా తీసుకురావడం వల్ల ఏంటంటే ఆ పడి పూజ చేసుకున్నప్పుడు వాళ్ళు పడి వెలిగించి వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటున్నారో తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాడు స్వామి. అది వాళ్ళ అదృష్టం. వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా స్వామిని సేవిస్తారో అంత స్వామి వాళ్ళతో పాటు వచ్చేస్తారు. ఒక మాలపు నియమాలు స్వామికి ఏమి లేవండి. మనం ఎప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా దేవాలయానికి వెళ్ళాం కదా, తలస్నానం చేసి శుచిగానే దేవాలయానికి వెళ్తాం. అదే నియమం. ఇంకంతకంటే నియమం ఏముంది? ఎట్లా పడితే అట్లా వెళ్ళాం కదా, భయపడతాం. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనం శుభ్రంగా చక్కగా మంచి బట్టలు కట్టుకొని, పట్టు వస్త్రాలు కట్టుకొని, లేకపోతే ఉన్న దాంట్లో దేవతా వస్త్రాలు కట్టుకొని దేవాలయానికి వెళ్తాం. అదే నియమం. అందుకంటే నియమం ఏం లేదు. స్వామి అదే చెప్తాడు. ఇప్పుడు ఎరిమేలు వెళ్తాము, ఎరిమేల్లో పేడతులు ఆడతారు. అక్కడ ఏమి మీకు మడి ఉంది, ఆచారం ఉంది చెప్పండి? కోయి వాళ్ళందరూ స్వామి వచ్చాడని చెప్పి ఎదురుగుండా అటుకులు బెల్లం తీసుకెళ్ళి పెట్టారు స్వామికి. అక్కడ వాళ్ళు ఏమన్నా మడి కట్టుకొని వంట చేశారా? అయితే ఏంటంటే దేవాలయానికి వచ్చేసరికి ఒక ఆచారం ఉంటుంది కాబట్టి మన శాస్త్ర ప్రకారంగా నైవేద్యాలు తీసుకొచ్చి స్వామికి పెడతాము. అది ఏది పెట్టినా కూడా స్వామి మనస్ఫూర్తిగా స్వీకరిస్తాడు. మనస్ఫూర్తిగా ఉండాలి. నేనేదో పెట్టాను, ఆయన పెట్టాడు, ఆయన 108 రకాల ప్రసాదాలు పెట్టాడు, మొన్న ఈయన 18 ప్రసాదాలు పెట్టాడు, నేను 70 పెడతానంటే కాదు. మనస్ఫూర్తిగా స్వామికి నివేదన పెట్టుకోవాలి, మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి, అంతే.